ఇక ముఖ్యాంశాలు చూద్దాం. దేశంలో చిన్నారుల మిస్సింగ్ కేసులపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. తప్పిపోతున్న పిల్లల సంఖ్య ఏటా పెరుగుతూ ఉండడంపై సీరియస్ అయింది. మిస్సింగ్ క్లస్టర్ స్థాయిలో మహానాడు విజయవంతానికి అందరం కలిసికట్టుగా పనిచేయాలన్నారు టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్. ఈ నెల 27, 28 తేదీల్లో క్లస్టర్ స్థాయిలో జరగనున్న మహానాడు గొడ్డలి పార్టీ అధ్యక్షుడి పూర్వీకుల చరిత్ర ప్రపంచం మొత్తానికి తెలుసన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. వారి దారుణాలు, హత్యలు రాయలసీమలో ఏ గడపను అడిగినా చెప్తారన్నారు. ఆస్తి కోసం తల్లిని, చెల్లిని తరిమేసిన వ్యక్తిత్వం గొడ్డలి పార్టీ. వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీరుపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. తిరుమల తిరుపతి పవిత్రతను దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ తిరుపతిలో కథం తొక్కాయి. భూమన్ను తిరుపతి నుంచి తరిమి కొట్టాలని పిలుపునిచ్చాయి. గంజాయి స్మగ్లింగ్ లో అసలు సూత్రధారులు భూమన కుటుంబమేనని ఆరోపిస్తూ గంజాయి రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని నినాదాలు చేశారు. అలిపిరి వద్ద 1001 టెంకాయలు కొట్టిన హిందూ సంఘాల ప్రతినిధులు తిరుమల తిరుపతి ప్రశాంతతను గంజాయి రెడ్డి దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన సాధువులు దేవదేవుడి భూమిలో భూమన దరిద్రపు రాజకీయాలు ఏంటని ప్రశ్నించారు. పద్ధతి మార్చుకోకుంటే మూల్యం చెల్లించుకోక తప్పదని వారించారు. ఖబర్దార్ గంజాయి ఆధ్యాత్మిక నగరం తిరుపతి ప్రతిష్టను దిగజారుస్తున్నారని వాపోయారు. గంజాయి రెడ్డి చర్యలు ఉపేక్షించేది లేదన్నారు. భూమన అతని కొడుకు కలిసి గంజాయి దందాకు త్వరలోనే చరమగీతం పాడతామని అన్నారు. భూమనకు బుద్ధి జ్ఞానం లేదంటూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి హిందూ సంఘాలు. గత ప్రభుత్వ హయాంలో టీటీడీ ప్రతిష్టను దెబ్బతీశారన్నారు. ఇప్పుడు కూడా అదే తరహా రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దినట్లుగా భూమన వ్యవహారం ఉందన్నారు. భూమన ఇంటిని త్వరలోనే ముట్టడిస్తామని గంజాయి తాగించి వైసీపీ కార్యకర్తలతో టీటీడీపై ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నాడంటూ మండిపడ్డారు. వారు చిన్న విరామం తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలు 3వ రోజు చేరుకున్నాయి. అంత్య పుష్కరాలు ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగుతున్నాయి. త్రివేణి సంగమానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించి గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా కోవిడ్ తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్ కేసులు పెరుగుతున్నాయి అన్నారు నిమ్స్ యూరాలజీ హెచ్ఓడి డాక్టర్ రాహుల్ దేవరాజ్. బీపీ, షుగర్, ఆహార అలవాట్ల కారణంగానే కిడ్నీ ఫెయిల్యూర్ కేసులు పెరుగుతున్నాయన్న ఆయన. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అప్డేట్స్ కొనసాగుతాయి.